రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తూర్పు మధ్య మరియు పరిసర ఉత్తర బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 4 రోజుల పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం వచ్చే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.